4 చేయబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు చెప్పారు. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు నడుపుకుంటూ ఇలా సౌలభ్యం కావచ్చు, ఉచిత కరెంటు ఇంటింటి కావచ్చు, ఒకసారి చేయి పెట్టాల్సింది అందరూ కొడతా ఉన్నారు. దయచేసి చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ జై. కాంగ్రెస్ ప్రభుత్వం బలపరచడానికి 2వ వార్డులో మీరు కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. 36వ వార్డు కోడే జయగంగమల్లి గారు, 36వ వార్డు కోడే జయగంగమల్లి గారిని కూడా 36 వార్డుల పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 30 ప్రసాద్, కళ్యాణ సునీత రాజేంద్ర ప్రసాద్ వీరిని కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉంది. ధర్మరాజు గారిని 37వ వార్డు కౌన్సిలర్ గా పెద్ద ఎత్తున గతంలో కూడా మన కౌన్సిలర్ ఉన్నారు, అభివృద్ధి ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు ఈ 5 వార్డులో కార్నర్ మీటింగ్ లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే అభివృద్ధి చేయాలనుకుని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నామో అట్టి దాంట్లో మొట్టమొదటిగా జరిగింది మహిళలకు ఉచిత ప్రయాణం. రెండోది వచ్చేసి 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మూడోది వచ్చేసి 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఏనాడు రేషన్ కార్డు నోచుకోలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ ఒక రేషన్ కార్డులే కాకుండా పేర్లు మార్పులు చేర్పు చేసుకుంటూ మనం గతంలో దొడ్డు బియ్యం చూస్తుంటే అందరూ తినడం లేదు, అమ్ముకుంటూ ఉద్దేశం కొద్ది పెద్దలు రేవంత్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో పట్నే సన్న బియ్యం ప్రవేశపెట్టి ఇవాళ మనందరం అట్టి బియ్యాన్ని 100% ఉపయోగించుకుంటున్నామని చెప్పండి తప్పదు. మరి అప్పుడు మీరు అందరూ కూడా ఆశీర్వదించి గెలిపించిన తర్వాత మరి రకరకాల కారణాలు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయిన తర్వాత దాదాపు 7 నెలలు నేను అదే పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో. ఇక్కడ మీకు తెలుసు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉండే. అయితే 7 నెలలలో మరి పెద్దగా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనబడలేదు. మరి అటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను 2-3 సార్లు కలిసినప్పుడు నేను ఏదైతే పేదవాళ్లకు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సమస్యలు ఉన్నాయి, జగిత్యాల పట్టణంలో సమస్యలు ఉన్నాయంటే వారు సానుకూలంగా స్పందించి వెంటనే ఉత్తరాలు కూడా కలెక్టర్ రాయడం జరిగింది. మరి ఎంపీ ఎలక్షన్లలో మరి మీరందరూ కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మేమందరం తిరిగినా అప్పటి ముఖ్యమంత్రి వచ్చినా కానీ మరి ఓట్లు వాళ్ళే. మరి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కొందరు మంత్రులు సలహాదారుల సూచన మేరకు మరి నేను కూడా తరతరాలుగా కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన గారు కాబట్టి మళ్ళీ మాతో కలిసి పనిచేయమని చెప్పడం జరిగింది. మరి కలిసి పనిచేసిన తర్వాత మరి మీరు చూస్తా ఉన్నారు జగిత్యాల పట్టణంలో ఈ భీష్మనగర్ ప్రాంతంలో రోడ్లు కావచ్చు, మరి పిట్ట ధర్మరాజు ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో రోడ్లు కావచ్చు, పోచమ్మ వాడలో పోచమ్మ కూడా వెనుక బ్రహ్మాండమైన మోరీ దానిపైన మొత్తం కూడా బిల్డింగ్ జరిగింది. అదేవిధంగా 1-2 వార్డులో రాయరాజేశ్వర స్కూల్ దగ్గర మొత్తం రోడ్లు, తర్వాత విజయపూర్ లో పేరెంత మోరీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతం అంతా కూడా ఇవన్నీ జరిగినాయి. మరి మీ కళ్ళ ముందే సజీవ సాక్ష్యం ఇక్కడ కాలేజీలో 5 కోట్లతో బ్రహ్మాండమైన కాలేజ్ బిల్డింగ్ కడుతున్న విషయం కూడా మీరు చూస్తున్నారు. మరి అదేవిధంగా మీకు అవసరం ఉన్న పేదవాళ్ళకు అవసరం ఉన్న పెద్ద ఆసుపత్రి మెడికల్ కాలేజ్ పనులు ఆగిపోయింది.
ఆగిపోయినప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని కలుస్తానని 41 కోట్ల రూపాయలు మంజూరు చేసి మెడికల్ కాలేజ్ పనులు మళ్ళా మొదలైనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి దాంతో పాటుగా మొన్న అదనంగా హాస్పిటల్ కోసం 230 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాంతో మొత్తం ఈ 4-5 జిల్లాలలో ఎక్కడా లేనంత పెద్ద ఆసుపత్రి, అది నిర్మల్ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఎక్కడ కూడా కొత్తగా అంత పెద్ద హాస్పిటల్ రాలేదు. మరి ఈ రకంగా మరి జగిత్యాల ప్రజలకు సేవ చేయాలంటే మీరు గెలిపించిన నేను కొన్ని ఇబ్బందులు అనిపించాయి, నాకు కూడా కొంత బాధ అనిపించింది. ఎందుకంటే గెలిచిన డబ్బు గుర్తు మీద ప్రభుత్వం ఒకటి ఉన్నది, మరి అయినా కానీ కొన్ని మాటలు పడ్డా కానీ మరి పని చేయాలని చెప్పే ఆలోచనతోటి సేవ చేసుకోవాలన్న ఆలోచనతోటి మరి ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పక్షాలను నిలబడ్డ అభ్యర్థులు గెలిపించమని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి జిల్లా అధ్యక్షుడు నందయ్య గారు, కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ 40 సంవత్సరాల నుంచి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న గౌరవ పెద్దలు శ్రీ బసవరాజ్ సారయ్య గారు ఈ ఎలక్షన్లు పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు వారు పంపించిన సందర్భంలో వారికి మీ అందరి పక్షాన నా పక్షాన స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్న వారు జగిత్యాల అభివృద్ధి కావాలి. ఇంతకుముందే ముఖ్యమంత్రి గారి స్పీచ్ నిన్న కరీంనగర్ లో మాట్లాడి మన వాళ్ళు వినిపించారు. నిన్న కరీంనగర్ దగ్గర చెప్పదంలో మాట్లాడారు. ఏం చెప్పారంటే మరి ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళు ఉంటేనే మరి కొన్ని నిధులు తీసుకురావచ్చు, మనం పనులు చేసుకోవచ్చు. ఇవో మీ సంజయ్ కుమార్ జగిత్యాలకు వెళ్ళి వచ్చిండు, నన్ను అడుగుతున్నాడు 50 రోజులు పెద్దగా చేయమని, తప్పకుండా చేస్తామని చెప్పి నేను మాట ఇచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మన అట్లనే పేదవాళ్ళు చదివే బడులుంటాయి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరు పెట్టారు. దాదాపు 200 కోట్లతోటి మనకు మంజూరు ఇచ్చారు. నేను అడగగానే ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిందో అక్కడ తొందరగా ఇవ్వలేదు, తర్వాత ఇస్తారు తప్పక. కానీ నేను వెళ్ళగానే ఇవ్వడమే కాదు, చలిగల్లో మెయిన్ రోడ్డు మీద స్థలం ఇచ్చి 200 కోట్లతో పేద పిల్లలు చదివే బ్రహ్మాండమైన స్కూల్ అక్కడ ఉంటారు. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు. మరి మీరు చూసిరు, నేను వచ్చిన తర్వాత పాత బస్ స్టాండ్ ఎత్తిరుకుండే 4 దిక్కుల రోడ్డు పెద్దగా చేశాం, దవాఖాన మంచిగా చేశాం, కొత్తగా ఓల్డ్ ఏజ్ స్కూల్లో 10 కట్టినాం. మరి అట్లనే ఇక్కడ రామకాళి చౌరస్తా దగ్గర కూడా పెద్దగా చేశాం. మరి ఈ రకంగా గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కట్టినాక ఆగిపోతే అవన్నీ పూర్తి చేస్తానికి 60 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ నూకపల్లి కాదు, దాన్ని జగిత్యాల్లో విలీనం చేసి అక్కడ అన్ని వసతులు పేదవాళ్ళకు కల్పించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అక్కడ బడి కట్టినాం, దవాఖాన పెట్టినాం. అత్యుత్తమ మీరందరూ కూడా ఆ ఇల్లు వచ్చిన అక్కడికి వెళ్ళాలి. వాడకు 70-80 ఇల్లు వచ్చాయి. మా సారయ్య గారు వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్ జగిత్యాల కంటే 10 అంతలు ఉంటుంది, 15 అంతలు ఉంటుంది. జగిత్యాల కంటే 10 అంతలు ఉంటుంది అనుకోకుండా వరంగల్. అక్కడ 1000 ఇల్లు కూడా కట్టలేదు అన్నా. ఇక్కడ జగిత్యాల 4500 డబల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఎక్కడ లేదని కట్టినాం. అందరూ అంటారు అరే ఆ కాంట్రాక్టర్ ఈఎంపుడు కలుసుకుంటాడు. అవునయ్యా, మా ఈఎంపుడు బంధువే, కానీ పేదవాళ్ళ కోసం కట్టినాం. సిరిసిల్ల కాడ కేసీఆర్ గారు కొడుకుంటారు, అక్కడ 1000 ఇల్లు కూడా కట్టలేదు. ధర్మపురంలో మంత్రుంటే కట్టలే, కొరుట్ల మెట్పల్లి కట్టలే, నిజామాబాద్ కట్టలే, వరంగల్ కట్టలే. ఇక్కడ జగిత్యాల కట్టినాం. అతి పెద్ద దవాఖాన తెచ్చినాం, ఇవాళ కాలేజ్ తీసుకొచ్చినాం. మరి పేదవాళ్ళకి సేవ చేయడానికి రాజకీయాలు ఉన్నాం. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మరి ఈ సందర్భంలో అలాంటి కార్యక్రమాలు చేస్తే మీరు నన్ను గెలిపించి గుండెలు పెట్టుకున్నారు. మరి రేపటి నాడు మన పట్టణం మంచిగా ఉండాలంటే నా తోటి చేయి పెట్టుకుని నడిచే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉండాలి. మరి ఈ చెల్లెళ్ళు, ఈ తమ్ముళ్ళు చాలా సంవత్సరాల నుంచి నాతో పనిచేసి ఇవాళ పిట్టతోట వాడి పక్కన ఉంటుంది. రోడ్లు వేద్దామంటే పెద్దగా లేవు, అన్ని రోడ్లు అద్దంలోకి ఇష్టం. అట్లనే భీష్మనగర్లో సందులు చిన్నగా ఉంటాయి, మోర్ల మీద బిల్లలు వేసుకుంటూ కొత్త రోడ్లు ఇష్టం. మరి ఈ రకంగా పోచమ్మ గుడి కాడ కావచ్చు, విద్యానగర్ కావచ్చు, ఇంతకుముందు చెప్పినాం. ముందు కూడా చాలా పనులు మనం అందరం కూడా చేసుకున్నాం. దయచేసి ఈ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ మరి
అని ఏం పని చేస్తాడమ్మా? డాక్టర్ ఏం పని చేయాలి? డాక్టర్ మరి మీ అందరూ కళ్ళ కోసం ప్రయత్నం చేసిందా డాక్టర్? చేసినా చేయలేదు మీ అందరికీ? సేవ చేసినా చేయలేదా? వ్యక్తికి కూడా సేవ చేసే వ్యక్తి ప్రజా సేవలో రావడం అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్ గా నాకు సంజయ్ గారు పరిచయం లేదు. నేను వాళ్ళ తాతయ్య గారు దగ్గర నా గురువు గారు సమకాలికులు. ఇక్కడ కలిపిలు ఉన్న పి జనార్దన్ రెడ్డి గారు, అన్న ఉమారెడ్డి గారు. ఉమారెడ్డి గారు నాకు రాజకీయ గురు. ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే మా గురువు గారు నాకు ఎవరమ్మా మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు కదా? నేను ఒకసారి సపోజ్ ఒప్పందం చేసి నేను టీఆర్ఎస్ వచ్చేది. ఏదైనా సంఖ్య లేదు. మా అమ్మాయి వాళ్ళు మన తొలని ఎక్కిపోతే ఏమంటారు? అమ్మమ్మ ఎక్కిపోతే ఏమంటారు? మా సంత అమ్మ ఇంటికి వెళ్తాను. తల్లిగారింటి అంటే ఏమంటారు? తల్లి మాట్లాడతలేరు. మీరు అంతేగారంటే అమ్మగారింటి పోతే ఏమంటారు? మా అమ్మ అంటారు. మా అంటే అంత హక్కు ఉంటుంది. అలాంటి ఇంట్లో సంజయ్ గారు నేను ఇద్దరు ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ రెడ్డి కానీ బాగా అభిమాన ప్రేమతో అతను కావాలని పిలుచుకున్నారు. నీతి నిజాతి ప్రజల సంక్షేమ కొరకు, ప్రజాసేవ కొరకు, అభివృద్ధి కొరకు సర్వీస్ చేసే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తిరిగి ఎందుకు రావద్దని అడిగితే మా ముఖ్య నాయకులతో మాట్లాడి చేసి వస్తానని చెప్పి వచ్చి తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఏమి తెలియదు. మన స్టేట్మెంట్ చెప్పాను కానీ ఆ కేసు వాల్యూ ఉంటుంది. అంటే ఈ తెల్ల పేపర్ లాగా ఈ తెల్ల పేపర్ మొత్తం ఉందావా? ఏం నాయన మాట్లాడితే ఎవరు మంచుంటే చెప్పాలి. పలా మంచున్నా భయం లేదు. ఆయన మొదలు ఆయన చెప్పచ్చు. నేను ఆయనకైనా వయసులో పెద్దనే సీనియర్ కూడా. నాకు 71 సంవత్సరం నా సంవత్సరం నా ఏజ్. నాకు 71 సంవత్సరం నా ఏజ్. నేను బ్యాట్ చేయకపోతే ఎంకనుకునే కూర్చున్నాను కాదు. ఈ తెల్లానికి తెల్లదాను నేను రద్దు కూర్చున్నాను. నేను కూడా వయసులో కూడా కనబడాలి. అంటే మీ డాక్టర్ గారు పెద్ద వయసు. అది దయచేసి అలాంటి మంచి వ్యక్తిని మీకు సపోర్ట్ ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా ఓటర్స్ అంతా బాగా ఒకే నిమిషం ఆలోచించండి. ఎవరి మాటలు వినకండి, వినండి. ఇలా మైకెత్తాన్ని వింటే తప్పే కాదు. కానీ మీ నిర్ణయమంతా ఒకటి ఉంటాను. మన వాడే కానీ, మన గల్లే కానీ, మన ఇంటి ముందడి కానీ నీట్గా మంచిగా ఉండే పనిచేసే వాళ్ళు ఎన్నుకుంటే డాక్టర్ సంజయ్ ద్వారా మన పని అవుతుంది. ఆ ధైర్యం ఉంటే మీరు ఉంటాయి. ఆ ధైర్యం ఉందా లేదు అందరికీ? డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే ద్వారా మా బార్లలో అభివృద్ధి చెందుతుంది. మంచికి చెడుకు ఏమైనా ఇబ్బంది అయితే ఆడుకుంటాడు, కంటిన్యూగా కాపాడుతాడే విశ్వాసం నమ్మకం ఉంటేనే ఆశీర్వదించండి. వాళ్ళు చెప్పండి అందరూ చేతులు పెట్టండి ఒకసారి అందరూ. ఎమ్మెల్యే విశ్వాసం ఉందా లేదా? ఏమున్నది? అండగా ఉండడం లేదా? అండగా ఉంటారు కనుక మీరంతా దయచేసి మీ ఓటును అమూల్యమైన ఓటు ఉంది. 5 సంవత్సరాలకు వచ్చే ఓటు ఇది. మీ వార్డు అభివృద్ధి కోసం, మీ గల్లీ అభివృద్ధి కోసం, మన ఇంటి ముందట లైట్ పోయినా, మన ఇంటి ముందర కరెక్ట్ మంచిగా లేకున్నా, రోడ్డు పొడిచినా, చెత్త తీసినా, 40 సంవత్సరం తెల్ల రేషన్ కార్డు. గత 10 సంవత్సరం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కానీ దాదాపు రేషన్ కార్డు చాలా 20,000 మంది కొత్త రేషన్ కార్డు ఇచ్చారంట. తెల్ల రేషన్ కార్డు ఇస్తే ఎంతో ధైర్యం. ఇప్పుడు సందర్భం ఏమవుతాం అందరికి ఇదో పంపునే మాత్రం